నమస్కారం జీ న్యూస్ కు స్వాగతం నేను చాందిని ముందుగా ప్రధానాంశాలు మాట వినలేదని కఠిన శిక్ష ఆసుపత్రి పాలైన విద్యార్థినులు అన్నవరంలో అంగరంగ వైభవంగా తెప్పోత్సవం అసంఖ్యాకంగా హాజరైన భక్తజనం కాకినాడలో అమరవీరులకు ఘన నివాళి సిపిఐ ఆధ్వర్యంలో ఏర్పాటైన వర్ధంతి సభ అమ్మ కోసం అమ్మవారి వద్ద పూజలు జయలలిత అభిమానుల అమ్మ భక్తి ఇక వివరాల్లోకి వెళితే ఆమెకు కోపం వస్తే పర్యవసానం చాలా తీవ్రంగా ఉంటుంది. పిల్లలు తన మాట వినలేదని అహం దెబ్బతిన్న ఆమె విద్యార్థులకు కఠినమైన శిక్ష విధించింది. ఫలితంగా పిల్లలు ఆసుపత్రి పాలయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం మండలం బోసరాజుపల్లి గిరిజన ఏపీటీడబ్ల్యూఆర్ బాలికల కాలేజ్ హాస్టల్లో 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థినులు అందరూ ఒకే చోట కూర్చోలేదనే కోపంతో హాస్టల్ పీడీ ప్రమీళారాణి విద్యార్థినులకు 10 రౌండ్లు పరిగెత్తమని పనిష్మెంట్ విధించింది. చాలాసేపు పరిగెత్తిన 6 విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురై పడిపోయారు. వెంటనే వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 6లో ఒకరికి సీరియస్ గా ఉందని, అవసరమైతే మెరుగైన వైద్యం నిమిత్తం జంగారెడ్డిగూడెం తరలిస్తామని డ్యూటీలో ఉన్న డాక్టర్ తెలిపారు. ఇదే విషయమై కాలేజ్ ప్రిన్సిపల్ ని వివరణ అడగగా ప్రిన్సిపల్ చెప్పే మాటలకు అస్వస్థతకు గురైన పిల్లలు చెప్పే మాటలకు పొంతన లేదు. ఏది ఏమైనా పిల్లలకు ఇంతటి పనిష్మెంట్ విధించడం చాలా బాధాకరం. త్రుటిలో వీరు ప్రాణాపాయం నుండి బయటపడ్డారు. దీనిపై అధికారులు తగిన విచారణ చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. బాగా సీరియస్ గా ప్రెజెంట్ అయిందనమాట. విపరీతంగా స్ట్రెన్యూస్ హార్ట్ వర్క్ ఎక్స్పోజ్ అవడం వల్ల హార్ట్ ఇది పాపప్ చేయలేక పల్స్ బీపీ ర్యాపిడ్ గా పడిపోయాయి. పల్స్ బాగా ర్యాపిడ్గా తయారైంది. బీపీ బాగా డౌన్ అయింది అనమాట. మేబీ హైపోగ్లైసిమియా కూడా సస్పెక్ట్ చేస్తున్నాము. ఇక్కడ సమ్ గర్ల్స్ హాస్టల్, ఎస్సీ గర్ల్స్ హాస్టల్ 7 మెంబర్స్ వచ్చారు హాస్పిటల్కి. ఒక పాప మటుకు సీరియస్గా ఉంది. కూర్చోమన్నారు. కొంతమంది రూమ్లో కూర్చున్నారు, కొంతమంది పైన కూర్చున్నారు. ఒక రూమ్లో లేరని పనిష్మెంట్ ఇచ్చారు. పనిష్మెంట్ అంటే ఏం చేశారు? 10 రౌండ్స్ వేయించారండి. ఎవరు మేడం? గేమ్స్ టైంలో రౌండ్స్ వేస్తారు. అట్లాగే రౌండ్స్ వేస్తూ ఉంటే కనుక వీళ్ళందరూ కొంచెం సిక్ అయ్యారండి. సరైన పెట్టారు. సరైన అయిపోయాక తీసుకెళ్ళమని. ఎందుకు రౌండ్స్ వేయించారు మేడం? రోజు ఆటల్లో రౌండ్స్ వేస్తారండి. మేడం గారు రౌండ్స్ వేయించారు. వాయిస్ వచ్చి పట్టుకోరు. మిగతా కొంతమంది జంగారెడ్డి తీసుకెళ్ళారు. ఎంతమంది? 2. మొత్తం ఎంతమందికి అస్వస్థ అయ్యారు? 6 7. హైదరాబాద్ లో ఆత్మహత్య చేసుకున్న జవాన్ బల్ల అప్పలరాజు మృతదేహాన్ని విశాఖపట్నం జిల్లా వేపగుంట సొంత నివాసానికి మంగళవారం తీసుకొచ్చారు. మృతదేహాన్ని చూసి తల్లి ముత్యాలమ్మ, తమ్ముడు ముత్యాలయ్య రోదించడం అందరినీ ఎంతగానో బాధించింది. జవాన్ కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు వేపగుంట ప్రాంతంలో ధర్నా నిర్వహించారు. దీంతో చాలాసేపు ఇక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఉద్రిక్త పరిస్థితుల మధ్య మృతదేహాన్ని దహనం చేశారు. చనిపోయిన వ్యక్తి నాకు బావగారు అవుతారని, మా బావగారు ఇప్పుడు గత 14 సంవత్సరాలుగా ఆర్మీలో పనిచేస్తున్నారని, దేశానికి సేవ చేస్తున్నారని. అయితే అతన్ని గత 20 రోజులుగా ఒక తప్పుడు కేసులో బనాయించి ఆయన పేరు పెట్టి అతన్ని మానసికంగా, శారీరకంగా చాలా టార్చర్ పెట్టారండి పోలీసులు. ఆర్మీ పోలీసులు, సివిల్ పోలీసులు, ఆర్మీ పోలీసులు ఇద్దరు తప్పుడు కేసు పెట్టి తను చాలా మానసికంగా, శారీరకంగా బాధించారండి. అయితే అతను తప్పు చేశారనడానికి ఏ రకమైన ఆధారాలు కానీ, ప్రూఫ్స్ కానీ పోలీసుల దగ్గర లేవు. అటువంటి ఆధారం ఉంటే అసలు వాళ్ళు ఎందుకు కస్టడీలోకి తీసుకోలేదు, వాళ్ళు ఎందుకు డ్యూటీకి రానిచ్చారు, ఎటువంటి ఆధారాలు వాళ్ళ దగ్గర లేవు. పూర్తిగా అమాయకుడు, పేద కుటుంబం నుంచి వచ్చాడు, ఏ రకమైన సపోర్ట్ లేదు అని చూసుకొని దోషుల్ని తప్పించడం కోసం అమాయకుడైన మా బావగారి మీద ఈ కేసు పెట్టి బనాయించి టార్చర్ పెట్టి అతను చనిపోవడానికి కారణమయ్యారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు 8వ తేదీన కడప జిల్లా కోడూరు నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ నాయుడు తెలిపారు. కడప నగరంలో టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన చంద్రబాబు పర్యటన వివరాలను మీడియాకు వెల్లడించారు. జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టు పనులు పూర్తయితే వందలాది టీఎంసీల నీటిని నిల్వ ఉంచేందుకు అవకాశం ఉందని, త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం కోరడం జరిగిందన్నారు.
జిల్లా పర్యటనలో ప్రాజెక్టులకు నిధులను కేటాయిస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. విమానాశ్రయం పూర్తయినప్పటికీ కొన్ని సాంకేతిక పరమైన ఇబ్బందుల కారణంగా విమానాలు ల్యాండ్ అయ్యే అవకాశం లేకపోవడంతో విమానాశ్రయం ప్రారంభం వాయిదా పడిందన్నారు. యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని కేంద్ర మంత్రిని కోరడం జరిగిందన్నారు. 264 అడుగుల మేర రన్వే ఎత్తును పెంచాల్సి ఉందని ఎయిర్ క్రాఫ్ట్ అధికారులు సూచించడం జరిగిందన్నారు. కోడూరు కాన్స్టిట్యున్సీలో ఓబన్పల్లిలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి జన్మభూమి ప్రోగ్రాంకి వస్తున్నారు. ఆ ప్రోగ్రాంలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రోగ్రాం జరుగుతుంది. మొట్టమొదటగా పొలం పిలుస్తుంది, దాని తర్వాత బడి పిలుస్తుంది, చెట్టు నీరు, దాని తర్వాత జన్మభూమి ప్రోగ్రాం, అలాగే ఎన్టీఆర్ సుజల స్రవంతి ఇవన్నీ ఓపెనింగ్స్ ఉన్నాయి. ఆ రోజు జిల్లా నలుమూలల నుంచి కూడా రైతులు, తెలుగుదేశం కార్యకర్తలు, డ్వాక్రా మహిళలు కూడా వస్తున్నారు. ఈ ప్రోగ్రాము జయప్రదం చేయాల్సిందిగా అందరినీ కోరుచున్నాం. ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు కడప జిల్లాకు తప్పకుండా కొన్ని ప్రాజెక్ట్స్ కానీ కొన్ని ఇంపార్టెంట్ జిల్లా సమస్యలపైన ఏ పరిష్కారాలు చేస్తున్నారని మన జిల్లా వాళ్ళకి తెలియజేస్తారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పట్టణంలో జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో భాగంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణ, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తదితరులు పాల్గొన్నారు. పెద్దాపురం పట్టణంలో 1416 గృహాల సముదాయాన్ని యనమల ప్రారంభించారు. అందుకని మొన్న మొదటి విడత జన్మభూమి అయింది. రెండో విడత జన్మభూమి, మొదటి విడత జన్మభూమిలో కొంత డబ్బులు ఇచ్చారు. కొంతమంది సెప్టెంబర్ మాసంలో ఇచ్చేశారు. అదేవిధంగా ఈ రోజులో నవంబర్ 1 వచ్చేది. ఎవరికైతే సెప్టెంబర్లో ఇవ్వలేదో సెప్టెంబర్, అక్టోబర్ కలిపి ఇస్తారు నవంబర్ 1 శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మొత్తుకూరు మండలం కృష్ణపట్నం పోర్టులో మెకనైజ్డ్ కోల్ హ్యాండ్లింగ్ సిస్టమ్ ను కేంద్ర రవాణా నౌకాయాన శాఖ మంత్రి నితిన్ జయరాం గడ్కరీ ప్రారంభించారు. ప్రత్యేక హెలికాప్టర్లో కృష్ణపట్నం పోర్టుకు చేరుకున్నారు. కృష్ణపట్నం పోర్ట్ సెక్యూరిటీ సర్వీసెస్ నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం కోల్ టెర్మినల్ ప్రాంతానికి చేరుకుని మెకనైజ్డ్ కోల్ హ్యాండ్లింగ్ సిస్టమ్ ను ప్రారంభించారు. దీనివల్ల గంటకు 3000 టన్నుల బొగ్గును కన్వేయర్ బెల్ట్ ద్వారా యార్డుకు చేరుతుంది. పొల్యూషన్ కూడా తగ్గుతుందని పోర్ట్ పిఆర్ఓ వేణుగోపాల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పి రాధాకృష్ణన్, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ, పోర్ట్ సీఈఓ వై అనిల్, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, జడ్పీ చైర్మన్ బి రాఘవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కృష్ణపట్నం పోర్టు మరొక ఘనత సాధించింది. ఈరోజు మన షిప్పింగ్ మినిస్టర్ నితిన్ గడ్కరీ చేతుల మీదుగా మన కోల్ మెకనైజ్డ్ హ్యాండ్లింగ్ సిస్టమ్ టెర్మినల్ను ఓపెన్ చేయడం జరిగింది. ఈ టెర్మినల్ ద్వారా మనకి బొగ్గు రవాణా కన్వేయర్ ద్వారా యార్డులకు చేరుతుంది. దానివల్ల మనకి ఎన్నో రకాలుగా ఉపయోగాలు ఉన్నాయి. పోర్టు యొక్క ఎఫిషియన్సీ పెరగడమే కాకుండా పొల్యూషన్ కూడా మనం చాలా తగ్గించి మనం పర్యావరణాన్ని కూడా పరిగణలో తీసుకుని ఈ మెకనైజ్డ్ హ్యాండ్లింగ్ సిస్టమ్స్ని మనం ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి ఎం దుర్గా ప్రసాద్ ఆధ్వర్యంలో జిల్లా కార్యవర్గ సభ్యుడు జె వెంకటేశ్వర్లు అధ్యక్షతన మంగళవారం అమరవీరుల వర్ధంతి సభ జరిగింది. అనేక మంది కార్యకర్తలు ప్రాణాలు అర్పించిన తమ నాయకులకు నివాళులు అర్పించారు. అర్థం చేసుకోవాలా అనేక కేసులు వందల సంఖ్యలో డెమోక్రసీ పార్టీ ఈ జిల్లాలో గత 35 సంవత్సరాలకు పైగా ఈ జిల్లాలో ఉన్నటువంటి పట్టుబడుతూ వస్తున్నది. ఎవరు బెదిరింపులకి లొంగలేనికి ఎన్నో ఉద్యమాలు చేశాం. కార్మికులు భూములు ఆక్రమించాం. డెమోక్రసీ తూర్పుగోదావరి జిల్లా కమిటీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు
ఈ దేశంలో పీడిత ప్రజల కోసం, దోపిడీకి వ్యతిరేకంగా, అసమానతలకు వ్యతిరేకంగా దుర్నియమానికి భూమి దక్కాలని లక్ష్యంతో పోరాడుతున్న విప్లవకారుల్ని ఈ దేశ పాలక వర్గాలు అనేక నిర్బంధాలకు గురి చేశాయి, జైలు పాలు చేశాయి, కుట్ర కేసులు పెట్టారు అన్నారు. కార్పొరేట్ కంపెనీలకి వందల వేల ఎకరాల సెజల పేరుతో, కారిడార్ల పేరుతో అప్పనంగా అప్పగిస్తూ ఉన్నారు. ఈ దుర్మార్గాలకు వ్యతిరేకంగా పోరాడాలి, మౌలికమైన వసతుల కోసం పోరాడాలి, ఈ వ్యవస్థ కోసం మార్పు కోసం పోరాడాలి. అసమానతలైన సమాజం. తూర్పుగోదావరి జిల్లా అల్లవరం మండలం గోడి గ్రామంలో 1వ తేదీన ప్రారంభమైన సైన్స్ ఫెయిర్ లో అద్భుతమైన నైపుణ్యం ప్రదర్శించిన విద్యార్థులకు సీనియర్ మరియు జూనియర్ విభాగాలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు. తూర్పు, పశ్చిమ, విశాఖ జిల్లాలకు చెందినటువంటి గురుకుల పాఠశాలలకు సంబంధించిన అధికారులు, స్టూడెంట్స్, ప్రిన్సిపల్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి శ్రీమతి సిహెచ్ అరుణ్ కుమారి, వైస్ ప్రెసిడెంట్ డిస్ట్రిక్ట్ మహిళ వడ్డే సుభాష్ని మరియు ఇతర నాయకులు విచ్చేశారు. ఈ సందర్భంగా జాయింట్ సెక్రటరీ అరుణ్ కుమారి మాట్లాడుతూ, ఈ రోజు ఈ విధంగా గోడి గ్రామానికి విచ్చేయడం చాలా ఆనందకరంగా ఉందని, అన్ని జూనియర్ కళాశాలల మరియు పాఠశాలల్లో ఉన్నటువంటి వివిధ సమస్యలపై ఆమె సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులతో ఈ విషయంపై చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామన్నారు. అదేవిధంగా టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ పూర్తి స్థాయిలో లేకపోవడం కూడా విచారకరమని, దీనిపై వెంటనే చర్య తీసుకుంటామని తెలియజేశారు. మా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ తరఫున స్కూల్స్ నుంచి చిన్ని బుల్లి సైంటిస్టులను తయారు చేయడానికి ఇది వేదిక అన్నమాట. అందుకోసమని చెప్పి కొన్ని టాపిక్స్ వాళ్ళు ఇన్నోవేటివ్గా ఉండడం కోసం కొన్ని టాపిక్స్ సెలెక్ట్ చేశాము. ఆ టాపిక్స్లోనే వాళ్ళని సైంటిస్టులుగా తయారు చేసేలాగా మా టీచర్స్ కూడా కోఆపరేట్ చేశారు. సైన్స్ ఫెయిర్ ప్రోగ్రామ్కి వచ్చిన్నాము. ఆ తర్వాత ప్రిన్సిపల్ని, స్టాఫ్ని కూర్చోబెట్టి వాళ్ళ ప్రాబ్లమ్స్ కనుక్కొని ఫిజికల్గా కూడా చూసి వాళ్ళ దగ్గర నుంచి ఒక రిపోర్ట్ తీసుకొని వెళ్ళిపోయి మేడం దగ్గర సబ్మిట్ చేసి దాని మీద ఫాలో అప్ యాక్షన్ చేస్తాం. ఓకే. అక్కడ ఆమెను దైవంగా కొలుస్తారు. ఆమె మాట అంటే వేదం. ఆమెకు గుడి సైతం కట్టి నిత్యం పూజలు, ప్రార్థనలు చేస్తారు. మరి అటువంటి అమ్మ కష్టం నుండి గట్టెక్కితే వారు ఏ విధంగా స్పందిస్తారు? వారి అభిమానాన్ని ఎలా చాటుకుంటారు? అమ్మా అమ్మ మాయమ్మ, అమ్మంటేనే నువ్వమ్మ. అమ్మ అమ్మ మాయమ్మ, అమ్మంటేనే నువ్వమ్మ. చల్లంగా చూడవమ్మ. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు బెయిల్ వచ్చినందున ఆమె అభిమానులు విజయవాడ దుర్గమ్మకు మొక్కులు తీర్చుకున్నారు. చెన్నైకు చెందిన తమిళనాడు తెలుగు యువశక్తి నాయకుల ఆధ్వర్యంలో పలువురు కార్యకర్తలు దుర్గమ్మ గుడికి వచ్చి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఘాట్ రోడ్డు వద్ద 101 కొబ్బరికాయలు కొట్టారు. జయలలితకు బెయిల్ వచ్చినందుకు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని శక్తి పీఠాలలోనూ మొక్కులు తీర్చుకుంటున్నట్లు అభిమానులు తెలిపారు. జైలు శిక్ష నిరసిస్తూ గత 10 రోజులుగా ఆమెకు బెయిల్ రావాలని దసరా సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మ, మధుర మీనాక్షి, కంచి కామాక్షి, చాముండేశ్వరి, ఉజ్జయిని అమ్మవారు తదితర దేవాలయాల్లో మా అమ్మ కోసం ఈ అమ్మకు పూజలు అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టాము. అందులో భాగంగా మేము గతంలో చేసిన మొక్కులను చెల్లించుకునేడానికి ఈరోజు విజయవాడ నగరానికి విచ్చేసాము. ఈ అమ్మ దయ వల్ల, అమ్మ దీవెన వల్ల మా అమ్మ బయటకు వచ్చింది కాబట్టి మా అందరికీ చాలా సంతోషము. అమ్మ అమ్మ మాయమ్మ, అమ్మంటేనే నువ్వమ్మ. అమ్మ అమ్మ మాయమ్మ, అమ్మంటేనే నువ్వమ్మ. చల్లంగా చూడవమ్మ. దిక్కే నువ్వై. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం తెలుగుదేశం కార్యాలయంలో 2014 నుండి 2016 సంవత్సరానికి సంబంధించి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కాకినాడ ఎంపీ తోట నరసింహం, పిఠాపురం ఎమ్మెల్యే వర్మ ప్రారంభించారు. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా,
కష్టాలకు వినుదీయని దేశభక్తులారా కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్యకర్తల కష్టాన్ని గుర్తించే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని, సభ్యత్వం తీసుకున్న వారందరికీ సుమారు 2 లక్షల రూపాయల బీమాని పార్టీ చేయిస్తుందని అన్నారు. ఈ మెంబర్షిప్ డ్రైవ్ మొట్టమొదటిసారిగా మరి నారా లోకేష్ పార్టీకి ఎంతో కష్టపడుతున్నారు. ఆయన ఒక కార్యకర్తని, ఒక క్రియాశీల కార్యకర్తని ఏ విధంగా ఆదుకోవాలి, ఆ కుటుంబాన్ని, ఆ కార్యకర్త ఏదైనా జరిగినప్పుడు ఒక మంచి ఆలోచనతో ఈరోజు మరి సుశక్తులైనటువంటి క్రమశిక్షణ గల కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. జగన్ పార్టీ కార్యాలయాన్ని మూసివేసి లోటస్ పాండ్ కు తరలించడాన్ని బట్టి చూస్తే ఆ పార్టీ కూడా చిరంజీవి పార్టీలాగే త్వరలో మూతపడనున్నట్లేనని రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ నాయుడు అభిప్రాయపడ్డారు. కడప నగరంలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. తొలుత ఆయన తన సభ్యత్వాన్ని నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గతంలో చిరంజీవి పార్టీ కార్యాలయాన్ని మూసివేసి పార్టీని మరో పార్టీలో విలీనం చేశారన్నారు. ప్రస్తుతం జగన్ పార్టీ కార్యాలయాన్ని మూసివేశారంటే ఇక ఆ పార్టీ కూడా లేనట్లేనన్నారు. భారతీ సిమెంట్ కర్మాగారం వద్ద గత వారం రోజులుగా సమస్యలను పరిష్కరించాలని సిబ్బంది ఆందోళన చేస్తున్నా అధినేత జగన్ పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు. ఆందోళన బాట పట్టిన భారతీ సిమెంట్ కర్మాగార కార్మికులకు టీడీపీ అండగా నిలిచి సమస్య పరిష్కరింపబడేంత వరకు వారితో పోరాటం చేస్తామన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం రాష్ట్రం ప్రతి గ్రామంలోనూ, ప్రతి పట్టణంలోనూ, ప్రతి నగరంలోనూ, ప్రతి వార్డులోనూ ఎక్కడ చూసినా దొంగ నోట్లు మరియు నకిలీ బంగారాన్ని ప్రజలకు అంటగడుతూ తప్పించుకుని తిరుగుతున్న అంతర్జిల్లా నేరగాళ్లను పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు కృష్ణా మరియు హైదరాబాద్ లో నకిలీ బంగార వ్యాపారం నిర్వహిస్తూ పలుమార్లు జైలుకు వెళ్లి వచ్చిన 6 మోసగాళ్లను పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నేర చరిత్ర కలిగిన వీరు 1 లక్షకు 3 లక్షల కరెన్సీ ఇస్తామని, 1 కేజీ బంగారం 18 లక్షలకే ఇప్పిస్తామని నమ్మబలికి ప్రజలను మోసం చేస్తున్నారు. ఈ కోవలో కృష్ణా జిల్లా చిలక భాస్కర్ నమ్మించే ప్రయత్నంలో వివాదం చెలరేగడంతో ఈ విషయం పోలీసులకు చేరింది. బంగారం నచ్చలేదని డబ్బులు తిరిగి ఇవ్వమనగా డబ్బుల కట్టల్లో పైన కింద డబ్బులు మాత్రమే ఉంచి మిగిలినవి తెల్ల కాగితాలు పెట్టి మోసం చేయడంతో చిలక భాస్కర్ పోలీసుల్ని ఆశ్రయించాడు. వీరి నుండి కొంత సొమ్ము బంగారము స్వాధీనం చేసుకున్నట్లు కొవ్వూరు డీఎస్పీ రాజగోపాల్ తెలియజేశారు. అతను వాళ్ళకి ఏం చెప్తారంటే వీళ్ళంతా ఇందులో వరంగల్కి చెందిన అహ్మద్ యాకోబు, ఆర్య నరసింహం అనేది వాళ్ళిద్దరూ కూడా ఈ ఎక్కడ ఎవరు అయితే ఈ చీటింగ్ కి లోన్ అవుతారో వాళ్ళు పార్టీలు తయారు చేస్తారు అన్ని ఊర్లు తిరిగి. అదేవిధంగా వీళ్ళు ఈ కేసులో కంప్లైంట్ అయినటువంటి ఈ చిలక భాస్కర్ రావు జగ్గేపేట అతన్ని మభ్యపెట్టి అతన్ని మోసం చేసే ఉద్దేశంతో అతనికి 3 లక్షలు ఇస్తే 18 లక్షలు 1 కేజీ బంగారు ఇస్తామని అతనికి నమ్మబలికి అతను తీసుకొచ్చి చీట్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఈ విధంగా క్యాచ్ చేసుకున్నందుకు మా అధికారులు, మా ఎస్పీ గారు ఆధ్వర్యంలో ఈ టీం అంతా కూడా పనిచేసి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల అభివృద్ధి కోసం పాటుపడుతున్న ఎస్ఎఫ్ఐ నాయకుల అరెస్టులకు నిరసనగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో మంగళవారం ఎస్ఎఫ్ఐ నాయకులు విద్యార్థులతో కలిసి జగన్నాథపురం బ్రిడ్జి వద్ద రాస్తారోకో నిర్వహించి ప్రభుత్వ దిష్టిబొమ్మను నిమజ్జనం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ పిలిపించింది. దాంట్లో భాగంగానే 13 జిల్లాల్లో దాదాపు 12 జిల్లాల్లో కలెక్టర్ ఆఫీస్ ధర్నాలు చేయడం జరిగింది. మన 37వ తారీఖున జరిగిన కలెక్టర్ ఆఫీస్ ధర్నాలో నెల్లూరు, కడప, పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఎస్ఎఫ్ఐ నాయకులను అరెస్ట్ చేయడం, కొట్టడం, వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది. నిన్న జరిగిన కలెక్టర్ ఆఫీసు వైజాగ్లో జరిగిన ఐటీడీ ఆఫీసులో ఎస్ఎఫ్ఐ నాయకులను దాదాపుగా 30 మంది ఎస్ఎఫ్ఐ నాయకులను అరెస్ట్ చేశారు. దాంతోపాటుగా 20 మందికి ఎస్ఎఫ్ఐ నాయకుల మీద 40,000 కేసులు పెట్టారు. ఈరోజు విద్యార్థుల యొక్క సమస్యలు అడిగితే విద్యార్థుల యొక్క సంక్షేమ హాస్టల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని చెప్పి ఎస్ఎఫ్ఐ నాయకులు అడిగిన దాన్ని అరెస్ట్ చేసి ఈరోజు జైల్లో పెట్టడం అన్నది నాయకులు బయట తిరుగుతూ ఉంటే ఈరోజు ఎస్ఎఫ్ఐ నాయకులు మాత్రం ఏమాత్రం అవినీతి చేయని విద్యార్థుల కోసం పనిచేసే నాయకులు మాత్రం అరెస్ట్ చేసి ఈరోజు జైల్లో పెట్టడం అన్నది చాలా దారుణమైన విషయం. కర్ణాటక రాష్ట్రం చింతామణి నుండి నెల్లూరుకు రొట్టెల పండుగ చేసుకోవడానికి వెళ్తున్న మినీ లారీ బద్వేలు మండలం బైనపల్లె వద్ద ఆర్టీసీ బస్సును ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. మినీ లారీలో సుమారు 30 మంది ఉన్నారు.
చింతామణికి చెందిన మినీ లారీకి ముందు టైర్ పగిలిపోవడంతో అదుపు తప్పి ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో లారీ రోడ్డుపైన పల్టీ కొట్టడంతో లారీలో ఉన్న 25 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో 5గురి పరిస్థితి విషమంగా ఉండటంతో కడప రిమ్స్ కు తరలిస్తున్నారు. మొహరం పండుగ సందర్భంగా కర్ణాటక రాష్ట్రం చింతామణి నుండి ఈ మినీ వ్యాన్ బయలుదేరింది. ఆర్టీసీ డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. గాయపడిన వారిని 108లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సకాలంలో పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి వాహన రాకపోకలను పునరుద్ధరించారు. తూర్పుగోదావరి జిల్లా సమాచార హక్కు చట్టం శిక్షణ తరగతులు రాజమండ్రిలో ప్రారంభం కానున్నాయి. కాకినాడలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వీటి వివరాలను జిల్లా కన్వీనర్ చేతన తెలియజేశారు. ప్రసారకి వేదిక 15, 16, 17 తేదీల్లో రాజమండ్రిలో జరగబోతున్నటువంటి ఆర్టీఐ సమాచార హక్కు శిక్షణ తరగతులకి మా కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో జిల్లా బాధ్యులు, మండల బాధ్యులు, రాష్ట్ర బాధ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా శిక్షణ ఇప్పించడం కోసం మేము ఈరోజు సమావేశం అయ్యాం. ముఖ్యంగా సమాచార హక్కు కార్యకర్త అంటే అల్లాటప్ప కార్యకర్త కాకుండా చాలా కీలకమైన వ్యక్తి, ఈ దేశం యొక్క బాధ్యత బరువుల్ని మోయాల్సిన వ్యక్తి కాబట్టి అలాంటి వ్యక్తులకి భారత ప్రధాని నరేంద్ర మోడీ కలలు కన్న స్వచ్ఛ భారత్ ను సాకారం చేసేందుకు తూర్పుగోదావరి జిల్లా బీజేపీ నాయకులు నడుం బిగించారు. మంగళవారం కాకినాడ నగరంలోని పలు ప్రాంతాలను శుభ్రపరిచి వారి సేవా నిరతిని చాటారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకులు సుబ్బారావు, రామచంద్రరావు, రాజేశ్వరి, జగన్నాథరావు, హైదరాబాద్ సెంట్రల్ కమిటీ మెంబర్ టిఎస్ఆర్ మూర్తి, శేషగిరి, రంగారావు, యువజన నాయకులు రాజు తదితర నాయకులు పాల్గొన్నారు. పిలాసిటీ రాజేశ్వరి, వైస్ ప్రెసిడెంట్ ఆదివేల్మ శ్రేయోభివర్ధిని సంఘం. శ్రీ ఆదివేల్మ శ్రేయోభివర్ధిని సంఘం 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా మేము సేవా కార్యక్రమాలు మరియు స్వచ్ఛంద సాంఘిక సేవా కార్యక్రమాలు తలపెట్టాము. ఈ నరేంద్ర మోడీ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఈరోజు స్వచ్ఛ భారత కార్యక్రమాన్ని ఆదివేల్మ కుటుంబీకులతో పాటు మొత్తం ప్రజలందరినీ పాల్గొనవలసిందిగా పిలుపునివ్వడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దివ్య సన్నిధానం అన్నవరంలో మంగళవారం సాయంత్రం తెప్పోత్సవం జరిగింది. ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే భక్తులు మాత్రం ఏర్పాట్లు సౌకర్యాలు సరిగా లేవని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అన్నవరం ఎంతటి పుణ్యము చేసే ఆ పన్న శరణ్యుడు అచటావతరించే. అన్నవరం ఎంతటి పుణ్యము చేసే ఆ పన్న శరణ్యుడు అచటావతరించే. అన్నవరం ఎంతటి పుణ్యము చేసే. నీరు రావడం లేదు, ఎక్కడ నీరు లేదు. బాటిల్తో పట్టుకుని స్నానాలు చేసాము. అలాగనే క్యూలు కూడా సక్రంగా లేవు, మధ్య మధ్య తూరిపోతున్నారు. 2 గంటలకు వచ్చామండి మేము. 2 గంటల నుంచి కూడా రాత్రి నుంచి కూడా చాలా బాధపడ్డామండి. ఇక్కడ సౌకర్యం లేదు. రిటర్న్కి వెళ్తే డబ్బులు అడుగుతున్నారండి. 3 రూపాయలు ఇమ్మంటున్నారండి. రిటర్న్ బాత్రూమ్ కూడా రిటర్న్లోనే స్నానాలండి. జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో భాగంగా మంగళవారం తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సాంబమూర్తి నగర్ లో గల బదిరుల పాఠశాలలో కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. రాష్ట్ర మంత్రి చినరాజప్ప, నగర ఎమ్మెల్యే కొండబాబు, ఇతర అధికార అనధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. హ్యాండిక్యాప్డ్కి సంబంధించి మరి రిక్షాలు ఇవ్వడం జరుగుతుంది. దీనికి గెయిల్ ఆధ్వర్యంలో మరి 10 లక్షలు గెయిల్ ఇవ్వడం జరిగింది. అందులో 80 ఇప్పటికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 120 ఇప్పుడు ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మిగతా బ్లైండ్ అలాగే పిల్లలందరికీ కూడా వారికి కూడా ఒక మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈ సమాజంలో వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడే వ్యక్తులు, వీళ్ళందరూ కూడా వీళ్ళందరినీ ఆదుకోవడానికి ఈరోజు ప్రభుత్వం కానీ స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వికలాంగుల్ని ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఆయన వికలాంగుల పెన్షన్ కూడా పెంచి ఈరోజు 500 నుంచి 1500 చేయడం జరిగింది. ఎక్కడ చదువుతున్నావా?
బులెటిన్ ముగించే ముందు ప్రధానాంశాలు మరొకసారి. మాట వినలేదని కఠిన శిక్ష, ఆసుపత్రి పాలైన విద్యార్థినులు. అన్నవరంలో అంగరంగ వైభవంగా తెప్పోత్సవం, అసంఖ్యాకంగా హాజరైన భక్తజనం. కాకినాడలో అమరవీరులకు ఘన నివాళి, సిపిఐ ఆధ్వర్యంలో ఏర్పాటైన వర్ధంతి సభ. అమ్మ కోసం అమ్మవారి వద్ద పూజలు, జయలలిత అభిమానుల అమ్మ భక్తి. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి జీ న్యూస్. ఇది ప్రజాగళం.